నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి టైటిల్లోనే ఒక అద్భుతమైన న్యాయ కోవిదుల నైపుణ్యాన్ని చూపించారండి. దీన్ని తెలుగు లాంగ్వేజ్ లీగల్ డ్రామా అన్నారు. లీగల్ డ్రామా అంటే నాకు సర్పయాగం గుర్తొస్తుందండి. అయితే ఆ లీగల్గా వెళ్ళలేకపోయాం చివరిదాకా. శోభన్ బాబు గారు హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోవడంతో ఆ కథ సెకండ్ హాఫ్ వేరే అయ్యింది. నాకు కూడా మెల్లగా ఇందులో సర్పయాగంలాగా ఉన్న సెకండ్ హాఫ్లో ఏమన్నా మాయిల్ చేసేస్తారా ఏంటి అన్నంత అనుమానం వచ్చింది. కానీ చాలా అద్భుతంగా వీళ్ళు తెలివితేటలతో దాన్నే నడుపుకుంటూ వెళ్ళారండి. రచన దర్శకత్వం రామ్ జగదీష్. నాని ప్రజెంట్స్ అని అన్నారండి. ఈయన డైరెక్టోరియల్ డెబ్యూట్ అంటండి. ఈ కుర్రవాడికి, ఈ రామ్ జగదీష్కి ఇది ఫస్ట్ ఫిలిం. నిజంగా చిన్నపిల్లాడిని ఆశీర్వదిస్తున్నాను నేను. ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి రచయితలు, దర్శకులు చూపించే కథా నైపుణ్యాన్ని, స్క్రీన్ ప్లే రచనా విధానాన్ని ఈ రామ్ జగదీష్ గారు ఫాలో అయ్యాడండి. అందుకు నాకు చాలా ముచ్చటేసింది. పోతే ప్రజెంటెడ్ బై నాని అండర్ వాల్ పోస్టర్ సినిమా. ఆ సినిమా టైటిల్ చూడండి, వాల్ పోస్టర్. నిజం, ఇలాంటి అధర్మాలు జరిగినప్పుడు ధర్మం కోసం కొన్ని వాల్ పోస్టర్లు వెలవాలి. ఈ సినిమానే ఒక వాల్ పోస్టర్. వాళ్ళ టైటిల్ కూడా దానికి ధర్మంగా ఉందండి. ది ఫిల్మ్ స్టార్స్ ప్రియదర్శిని పులికొండ, హర్ష రోషన్, శ్రీదేవి అండ్ శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి అండ్ రాజశేఖర్. ఈ సురభి ప్రభావతి గారు బహుశా హీరో మదర్ అని అనుకున్నానండి నేను. ఎందుకంటే వారిని ఎక్కడో నేను సురభి వాళ్ళ దాంట్లోనూ పౌరాణికాల్లోనూ ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపించిందండి ఆవిడ్ని. అలా స్క్రీన్ ప్లేలో వీరితో పాటు కార్తికేయ శ్రీనివాసు, వంశీధర్, శ్రీగిరి వీళ్ళిద్దరూ పాల్గొన్నారండి. పోతే దినేష్ పురుషోత్తం ఫోటోగ్రఫీ కూడా ఇందులో మనం పర్టికులర్గా 2 ఎడిటర్ని కూడా, కార్తీక్ శ్రీనివాస్ గారిని కూడా ఈ సినిమాలో మనం అభినందించాలండి. బాక్సాఫీసు 66.75 అని కనపడుతుంది. ఆ సినిమా చూస్తే చాలా తక్కువలోనే ఒక 5-6 కోట్ల ఆ లోపే అయిందేమో అని నాకు అనిపించిందండి. 5 to 6 crores, 7 crores మ్యాక్సిమం. సో చాలా అంటే వీళ్ళు ఎవరికి ఆదర్శంగా నిలిచారంటే ఈ నిర్మాతలు, ఈ దర్శకుడు, ఈ రచయితలు అందరూ కూడా కోట్లు పెట్టి సినిమాలు తీసి టెన్షన్లు పడే కంటే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ను పట్టుకుని దాన్ని అద్భుతమైన చిత్రంగా మలచి వెళితే ఇదిగో ఈ కోర్ట్ లాగానే మనకి విజయాన్ని అందిస్తారు అనేటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి సినిమా ఈ కోర్ట్ అండి. నిజంగా అంత అద్భుతంగా ఉందండి. ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది అని మొదలెట్టాడండి. చూడండి, అసలు ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉందని మొదలెట్టి ఆ అబ్బాయి భవిష్యత్తుని శూన్యం చేసే ప్రయత్నంలో స్క్రీన్ ప్లే మొత్తం నడిచిందండి. అంటే ఆఖరి నిమిషాల వరకు, అంటే ఆ తల్లి కూతుర్ని తీసుకుని కోర్టుకు రావటం అనేటువంటి ఒక అంశం మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటాం మనం. అది వచ్చే వరకు కూడా మీకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి చిత్రంగా ఇది వెళ్ళిందండి. అంటే ఎవ్రీ మినిట్ క్రైమ్ థ్రిల్లర్ అని కూడా అనొచ్చండి దీన్ని. అంటే క్రైమ్ జరిగింది, కానీ ఆ క్రైమ్ చేసింది ఎవరు, ఎట్లా అని అలా ఒక అద్భుతాన్ని చూపించడం జరిగిందండి.
అది అనకూడదు మరి. న్యాయవాదుల్లో కూడా కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారా అన్నట్టుగా ఇందులో ఇద్దరు న్యాయవాదుల్ని చూపించారండి. అంటే ఒక ఆయన వీళ్ళ తరపున వాదిస్తూ బెయిల్ ఇవ్వండి అంటాడు, కానీ అసలు అతన్ని సపోర్ట్ చేయడానికే ట్రై చేయలేదండి. ఎనీ మినిట్ అసలు వాదనే చేయలే. ఎందుకంటే తను వాళ్ళకు అమ్ముడు పోయాడు. ఏమండి, న్యాయం అమ్ముడుపోతే, ధర్మం అమ్ముడుపోతే ఈ సమాజం నిలబడదండి. సో ధర్మానికి, చట్టానికి, న్యాయానికి మధ్య పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు ఎవరు చట్టం తరపున ఉంటారో, ఎవరు న్యాయం తరపున ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకుని గౌరవించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇందులో చట్టం తాలూకు వాళ్ళందరూ కూడా బ్రైబ్ తీసుకున్నారని లాయర్ నిరూపించాడు. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఒక పాప పుట్టినరోజుకు వచ్చినటువంటి శివాజీ ఇక్కడ దాకా ఆ అమ్మాయి వేసుకుంటే ఎలా అరిచాడో చూపించాడు. అంటే ఒక రకంగా ఇందులో శివాజీ విలన్, కానీ ప్రతి నాయకుడిలానే బిహేవ్ చేశాడు. హీజ్ నాట్ ఏ విలన్. అంటే అంతకుముందు ఒక కేసులో ఒక అతను శిక్ష చేశాడు. అతని దృష్టి ఏంటంటే ఎవడో ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు, నీ మానాన్ని నువ్వు తలంచుకుని వెళ్ళి చదువుకో అనేది ఒకటి. రెండు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే అంతరం కూడా ఇతని హృదయంలోకి వచ్చేసిందండి. అందుకనే మామగారింటికి ఇతను వెళ్తూ ఉంటాడు. మామగారు సాధారణంగానే ఉన్నాడు. రోహిణి హీరోయిన్ మదర్, వాళ్ళు శుభలేఖ సుధాకర్ గారు, ఆయన కూడా చాలా అద్భుతమైన ఆర్టిస్టు. ఇంకొంచెం ఆయనకి క్యారెక్టర్ని పెంచి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. కొన్ని సీన్లు పంచి ఉంటే అతను చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ కాబట్టి. అది పాప డ్రెస్ చూసి అరిచాడని చెప్పాను కదండి, దట్ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ శివాజీ ఇందులో. అంటే మంగపతి క్యారెక్టర్ పేరు మంగపతి అండి. ఆయన్ని చివరిలో ఏం చేశారో మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ఏమైంది, ఎవరో పాలు అమ్ముకునే నారాయణ కొడుకు మంగపతి గారి అమ్మాయికి లెటర్ ఇచ్చాడు అనేటువంటిది అది చూసి ఏమిచ్చాడండి పాపం, లవ్ లెటర్ ఇచ్చిన లెవెల్లో కొట్టేశాడండి. కానీ అతను ఇచ్చింది ఏంటి, లెటర్ కాదు పాపం, వర్క్షీట్ ఇచ్చాడండి. ఆ అమ్మాయి రాలేదు ఆ ముందు రోజని, ఇదే వర్క్షీటు పరీక్షలో పాస్ అవ్వటానికి. కానీ దాన్ని కూడా భరించలేక వాళ్ళ మీద చర్య తీసుకున్నాడండి అతను. అంటే ఆడపిల్ల వెంక ఎవడు కన్నెత్తి చూడకూడదు, తలదించుకుని వెళ్ళిపోవాలి అనే క్యారెక్టరైజేషను శివాజీ గారికి ఇందులో రాసుకున్నారండి. హీరో హీరోయిన్ కలిశారు, కానీ మనకేం చేశారు, ఆ హీరోయిన్ ఇంకా మైనారిటీలోనే ఉంది, మేజర్ అవ్వలేదు అనేటువంటి విషయాన్ని దాచిపెట్టారండి. దాచిపెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన రొమాంటిక్ నడక నడిపించారండి. నిజంగా చాలా బాగున్నాయి ఆ సీన్లని. ఇప్పుడు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండి ఉంటే ఈ సినిమా ఇలా ఉండదండి. 18 ఏళ్ళు నిండి ఉంటే ఇంకా వేరేగా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు దర్శకుడు, నిర్మాతలు, వీళ్ళందరూ రచయితలు కూర్చుని నిర్ణయం తీసుకుని ఉండేవారు. 18 ఏళ్ళు నిండకపోతే అనేటువంటి పాయింట్లోనే ఉన్నారు కాబట్టి దానిలోనే వాళ్ళు ఉండి దాని వరకు తీసుకుని హీరో హీరోయిన్ కలిసినప్పుడు వాళ్ళ వయసు చెప్పకుండా దాయటం కూడా రామ్ జగదీష్ గారి తెలివితేటలేనండి. ఈ అమ్మాయి మైనరు, అతను మేజరు అనేది మనకు అక్కడ చెప్పేస్తే అమ్మ దీని మీద ఏమన్నా రాబోతుందేమో అనేటువంటిది మనం ఎక్కడ ప్రెడిక్ట్ చేసేస్తామో అని. ఎందుకంటే ప్రెడిక్టబుల్గా కనుక ఉంటే సినిమా ఎప్పుడూ బాగోదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు నా విద్యార్థుల కోసమే ఈ ఎన్ని పాఠాలన్నీ చెప్తూ ఉంటా కాబట్టి ప్రెడిక్టబుల్గా ఉంటే మాత్రం ఆ సినిమా దెబ్బతినిపోతుంది. వెరీ రేర్గా దాసనారాయణరావు మాత్రమే కొన్ని ప్రెడిక్టబుల్ కూడా చివరి హాఫ్ అన్ అవర్లో మాయిల్ చేసి ఆడించగలిగారు. కానీ సామాన్యంగా ప్రెడిక్టబుల్గా ఉంటే ఈ మధ్య కొన్ని సీరియల్స్ చూస్తుంటే మా మిస్సెస్ చూస్తుంటే నేను తలదిప్పుడు ఏంటంటే అది నాకు చెప్పకండి ఏం జరగబోతుంది నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రెడిక్టబిలిటీ తెలిసిపోతుంది. వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఆ తర్వాత అంటే మీరు రైటర్ కాబట్టి మీకు తెలిసిపోతుంది అని. మరి నాకే తెలుస్తుందా, మిగతా ప్రేక్షకులందరికీ
మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా తెలుస్తుందో లేదో తెలియదు, కానీ ప్రెడిక్టబిలిటీ మాత్రం ఉండకూడదు అనేది కంపల్సరిగా మీరందరూ నేర్చుకోవాల్సినటువంటి అంటే పాఠాలు కాబట్టి నేను చెప్తాను. ప్రెడిక్టబిలిటీ లేకుండా కథ రాయటానికి కష్టపడండి అనేటువంటిది ఒకటండి. అలాగే కూతురు అతనితో మాట్లాడి వస్తే మంగపతి గారు కొట్టాడండి ఆడపిల్లని భయంకరంగా. అంటే అది పెద్ద క్రైమ్ అండి అసలు నిజానికి. మేజర్ అవ్వనటువంటి ఒక అమ్మాయిని బెల్ట్తో కొట్టినందుకు మంగపతిని ముందు అరెస్ట్ చేయాల్సి ఉంటుందండి. అయితే చివరిలో అదే పని చేస్తారేమో చూద్దాము. సో ఇతను అదొక నేరం చేశాడండి. అంటే ఎంతసేపు ఒక పరపతి, పరువు, ప్రతిష్ట అన్నది మాత్రమే గుప్పిట్లో పెట్టుకుని బ్రతికేటువంటి మనిషిగా ఉన్నాడు కాబట్టి అతన్ని అలా బెల్ట్ పెట్టి కొట్టించారండి. అక్కడికి ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మ కేసు వద్దు, అమ్మాయి అల్లరవుతుంది, కేసు వద్దు, అమ్మాయి అల్లరవుతుంది అని. ఎందుకంటే ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి పైకి వెళ్ళినటువంటి ఒక దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యం చూసినప్పుడు అమ్మాయి ఏమన్నా చేసిందేమో అనేటువంటి భయాన్ని మనకి కలిగించి దాన్ని కూడా దాచిపెట్టాడండి. చాలాసేపు దాచిపెట్టాడు. ఏదో జరగకూడదు లోపల జరిగి ఉంటుంది. 16 నిమిషాలు లోపల ఏం చేస్తారు? ఒక వయసులో ఉన్న అబ్బాయి, ఒక వయసులో ఉన్న అమ్మాయి మేజర్ అయి ఉండకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి 17 సంవత్సరాలు నిండిపోయి ఉంది కాబట్టి సెక్షువల్గా ఏమన్నా లోపల జరిగి ఉంటుందా ఈ 16 నిమిషాలు, అది చాలు కదా అని కూడా వాళ్ళ లాయరు, కోర్టు తరపున వాదించే లాయర్ వాదిస్తాడండి, ప్రాసిక్యూటర్. అది కూడా ఒక మనకి భయం వేస్తూ ఉంటుంది. నిజంగానే 16 నిమిషాలు ఒక అబ్బాయి, అమ్మాయి యంగ్ వయసులో ఉన్నవాళ్ళు ఏం చేసి ఉంటారు లోపల అనేటువంటిది అది కూడా దాచిపెట్టాడు చూడండి. అదొకటి హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతిసారి బెయిల్ రిజెక్టెడ్ అని వస్తా అంటే ఈ అబ్బాయి తాలూకు తల్లిదండ్రులు హతాశులు అయిపోతున్నారండి. అది చూస్తా అంటే మనం ఏంటంటే ఆ పిల్లాడి వైపుకి వెళ్ళిపోయామండి. ఎందుకని? ఒక పోలీసులు మోసం చేశారని తెలిసిపోతుంది, డబ్బులు ఇవ్వబోయారని తెలిసిపోతుంది. కాబట్టి ఇదేదో దొంగతనంగానే జరుగుతుంది ఈ కేసు అంతా అనేటువంటి అనుమానం మన హృదయంలో ఎప్పుడైతే వచ్చిందో, పాప మా పిల్లాడు బయటపడిపోతే బాగుండు, ఆ పిల్లాడు బయటపడిపోతే బాగుండు అనేటువంటి ఇది లోపలికి వచ్చి సడన్గా ఇతను కండోమ్ కొన్నాడు అనేది అది చూపించారు. కండోమ్ కొన్నాడు, రూమ్లో అక్కడికి వచ్చే ముందే కండోమ్ కొన్నాడు, ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళాడు అనేసరికి చిన్న ఇంత వయసు 17 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా కనిపెట్టేస్తారు లోపల ఏదో జరగకూడదు జరిగిపోయి ఉంటుందని. అంత అద్భుతమైన నాటు వేశాడండి. ఇచ్చి అది ఎప్పుడైతే వాళ్ళు అలా ప్రూవ్ చేసి మళ్ళీ ఆ హీరోయిన్ని రానివ్వకుండా చేయటం అనేది కూడా ప్రాసిక్యూటర్ చేస్తున్నటువంటి తెలివితేటలండి. ఆ పిల్ల వస్తే అతనికి సానుభూతిగా అతని తరపున ఎక్కడ చెప్పేస్తుందో అని చెప్పి భయపడి ఆ అమ్మాయిని రాకుండా, ఆ అమ్మాయి ఎక్కడో ట్రీట్మెంట్లో ఉంది, ఇది జరిగేసరికి ఆ అమ్మాయి మెంటల్గా ఇదైపోయింది అని చెప్పి చేసి ఫైనల్గా వాడు ఆ అమ్మాయిని అనుభవించేశాడని కేసును కొత్తగా పెట్టేశారు. అంటే భయంకరంగా వాడికి భయంకరమైన శిక్ష పడే పోక్సో అనే అదేదో పెద్ద ఒకటి ఉంది చట్టం, ఆ మైనర్ బాలికతో చేస్తే ఆ చట్టానికి గురి చేసేసి వాడిని ఆ జీవితకాలం అంటే 14 ఏళ్ళు అంటే జీవితకాలం అండి, దగ్గర జీవితకాలం జైల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు జాబిలి అంటే హీరోయిన్ ఆ అమ్మాయి స్టేట్మెంట్ కావాలని అడిగినా ఆ అమ్మాయి బాలేదు అనుకుంటే వద్దు అనుకుని వెళ్ళిపోయినటువంటి దగ్గర ఇక్కడ కేసు వాదించకుండా వదిలేసినటువంటి మెయిన్ లాయరు అతని యొక్క దీంతో మనకి ఒక చిన్న క్లూ అందించి ఈ లాయర్కి ఒక క్లూ అందించాడండి. ఒక భలే కథ చెప్పుకుంటూ వస్తాడండి. ఓ బస్సు వచ్చి గుద్దింది, 5గురు అడ్డంగా ఉన్నారు, వీళ్ళకి శిక్ష పడుతుందా అంట ఒక ప్యారలల్గా ఒక కేసు హిస్టరీని చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు సాయి కుమార్, ఆ లాయర్ సాయి కుమార్.
ఆ సాయి కుమార్ అలా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మనకి ఇతను తెలియకుండానే ఇప్పుడు వాదిస్తున్న యంగ్ లాయర్కి క్లూ అందించేశాడు. అక్కడ వద్దు అనుకున్న కేసు మళ్ళీ వాదించడానికి వచ్చి మళ్ళీ రీఓపెన్ చేయించాడండి. అంటే తీర్పు దాకా వచ్చేసినటువంటి కేసుని రీఓపెన్ చేయించుకుని ఇతను మళ్ళీ ఎలా వాదించాడు, ఎవరినైతే రానివ్వకుండా చేయాలని చూశాడో ఆ అమ్మాయిని తల్లి రోహిణి తీసుకుని కోర్టుకు వచ్చేసిందండి. మొత్తం ఆ పక్కన ప్రాసిక్యూషన్ అంతా కూడా కూలిపోయినట్టు అయిందండి. ఎందుకంటే ఆ పాప నిజం చెప్పొద్దని ఆమెను భయపెట్టారండి. ఒకవేళ మళ్ళీ ఎట్లా అయితే ఎన్ని దొంగ సాక్ష్యాలు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ అండ్ రైటర్ అండి. ఇవాళ ఒక పేదవాడు ఈ చట్టాలకి ఈ న్యాయానికి ఎలా బలైపోతున్నాడని సంబంధం లేని వాళ్ళందరినీ సాక్షులుగా తీసుకొచ్చేసి బోన్లో నిలబెట్టి వీళ్ళు రెగ్యులర్గా వచ్చారండి, టెస్ట్కి వచ్చారండి అని చెప్తే అవన్నీ తప్పుని ప్రూవ్ చేయడానికి ఈ యంగ్ లాయర్ చేసినటువంటి ప్రియదర్శన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చాలా బాగుందండి. ఈవిడ తీసుకొచ్చింది, ఈవిడ అంటే కాదు అనగానే మళ్ళీ దాని మీద నుంచి కూడా ప్రాసిక్యూటర్ మళ్ళీ ఏదో తెలివితేటలతో దాన్ని నొక్కేయాలని చూసి అమ్మ మళ్ళీ పడిపోయింది నా కేసు అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎంటర్ ఈ కేసు ఇతను ఓడిపోతున్నాడు వీళ్ళకి ఎగనెస్ట్గా వస్తుందంటే తప్పనిసరిగా జాబిలు అనే అమ్మాయి వస్తే తప్ప ఇదంతా బయటపడదు, ఆ అమ్మాయిని రప్పించాల్సిందే అనేసి ఈ యంగ్ లాయరు ఎప్పుడైతే వాదించాడో కేసుకి నాటు పడిందండి. ఆ నాటుపడి ఆ అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు ఇది కూడా ఒకటి తెలియగలది, ఒక చిన్న పిల్లకి సంబంధించినటువంటి దాంట్లో ఆ లాయరు వాదించేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమ్మనేది కూడా ఒక రామ్ జగదీష్ గారు అద్భుతంగా, మరి ఏదన్నా సినిమాలో వచ్చిందో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం చూశాను ఈ సినిమాలో అందరినీ బయటికి వెళ్ళిపోండి అని. అలా చేసేసి వాళ్ళు మాత్రం కూర్చోబెట్టి అది హీరింగ్ వినిపించడం అనేది అదొకటి చాలా బాగుందండి. జాబిలి స్టేట్మెంటు చేయటం, అలాగే కండోమ్ కొనటం అనేది కొన్న కండోమ్ని ఇతను ఇస్తే నోర్మై అని అతను పాడేసిన షాట్ కూడా మనకు చూపించి అతను అలాంటి వాడు కాదు అని మన హృదయానికి ఎప్పుడైతే అందించాడో అయ్యో పాపం ఇతనేమైనా ఇరుక్కుపోతాడా ఈ కేసులో ఏమైపోతాడు అనేటువంటి భయాన్ని మనకి కలగజేశారండి అక్కడ. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా సాయి కుమార్ కనుక వచ్చి మాట్లాడి ఉండకపోతే మళ్ళీ కేసుకి ఇతను వచ్చి ఉండేవాడు కాదు. ఒక అమాయకుడు 14 ఏళ్ళు పోక్సోనో దాంట్లోనో ఆ కేసులో ఇరుక్కుపోయి జైలు పాలయ్యి జీవితం అంతా పాడు చేసుకునేవాడు. అలాగే మీరు తెలుసుకోవాల్సిందేంటి, ఆ తల్లిదండ్రులు చదువుకోరా అని చెప్తూ ఉంటారండి. చదువొద్దని ఇతను పూలు అమ్ముతా, అక్కడ పనిచేస్తా, ఇక్కడ పనిచేస్తా. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అండి సినిమాల్లో. పిల్లలారా తెలుసుకోండి, మీ తల్లిదండ్రుల మనసును గుర్తించండి. చదువును మించింది లేదు, ఉద్యోగం వస్తుందా లేదా, ఫారిన్ వెళ్తామా లేదా, ఇవన్నీ తర్వాత ముందు మనం జ్ఞానం సంపాదించుకున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం లోపలికి వచ్చి కూర్చునేసరికి టెన్షను, ఏం వాదించబోతున్నాడు అంటే ఆ అమ్మాయితో ఆ 16 నిమిషాలు మీ ఇద్దరు పెళ్లిలో నుంచి పైకి రూములోకి వెళ్ళారు కదమ్మా, అవన్నీ వారు చూపిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చెప్పు అంటే అక్కడ కూడా మళ్ళీ అందరినీ బయటికి పంపించి సైలెంట్లో చంపిస్తా. అక్కడ ఏం జరిగిందో చక్కగా అతను కింద వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా, మనం కూడా పైన ఉత్తిచ్చి పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడిగిందండి. కింద ఏం జరుగుతుందంటే అది ఇక్కడ నెత్తిమే చేతులు పెట్టుకుంటే అక్కడ నెత్తిమే చేతులు పెట్టుకోవటం, ఇక్కడ తాళి కడతా అంటే అక్కడ తాళి కట్టినట్టు, ఇక్కడ తిరుగుతా అంటే అక్కడ తిరుగుతున్నట్టు ఆ 16 నిమిషాలు వాళ్ళు దే ప్రాక్టీస్డ్ ద మ్యారేజ్. ఇది ఒక అద్భుతమైన అంశం అండి. చాలా 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 అక్కడ ఏం జరిగిందనేది నేను కూడా ప్రెడిక్ట్ చేయలేదండి. ఏం జరిగి ఉంటుంది, ఈ 16 నిమిషాలు ఏం మాట్లాడి ఉంటాడు అని. ఎందుకంటే రోహిణి కూడా కూతుర్ని నిజం చెప్పమ్మా ఏం జరగలేదు కదంటే ఏం జరగలేదని చెప్తుంది. అక్కడ అది అలా జరుగుతా ఇట్లా అది జరిగింది అని చెప్పి నిరూపించేస్తే ఇప్పుడు వీళ్ళందరూ లాస్ట్లో ప్రాసిక్యూటర్ కూడా నో ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. అంటే ఓడిపోయినట్లు లెక్క. అతను ఓడిపోయాడు, ఇతన్ని నిర్దోషిగా బయటికి పంపించాడు. మంగపతిని కస్టడీలోకి తీసుకోమన్నారు.
ఎవరైతే పోలీసులు లంచాలు తీసుకుని ఈ కేసును పెడదోవ పట్టించడానికి ఆ లేనిపోని సెక్షన్లన్నీ కూడా క్రియేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ముందు ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది కూడా చాలా అద్భుతమైన అంశం అండి. నిజం, నిన్ను నమ్ముతాం మేము, ఎందుకు వస్తాం పోలీస్ స్టేషన్కి? మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని వస్తామండి. అలా న్యాయం చేయలేకుండా పోతే పర్వాలేదు, కానీ అన్యాయం చేయడానికి మాత్రం చూడకూడదు. లేనిపోని సెక్షన్లన్నీ పెట్టి ఇలా వాళ్ళు ఇరికించడానికి ప్రయత్నం చేయకూడదు. సో వాళ్ళిద్దరూ వచ్చేసారు. ఇప్పుడు అతను చదువుకోవడానికి బయలుదేరాడండి. ఇంత జరిగితే అంటే ఈ సంఘటన, ఈ సంఘర్షణ, ఈ సన్నివేశాలు ఇన్ని జరిగి ఉండకపోతే ఇతను మళ్ళీ బ్యాగ్ భుజాన వేసుకుని చదువుకోవడానికి బయలుదేరాడు అనేది. ఆ అమ్మాయి వచ్చింది, ఇద్దరు అక్కడ ఉండి ఇప్పుడు లాస్ట్ మాత్రం నేను కూడా క్లాప్స్ కొట్టారండి. మా మిస్సెస్ కూడా క్లాప్స్ కొట్టింది నాతో పాటు. నాకు 18 years నిండిని ఆగానే కౌగిలించుకుంటే ఇప్పుడు నో కేసు అనమాట. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టుగా అక్కడ గమ్మత్తుగా చేశారు. బట్ ఊరికే అది సరదాగానే వాళ్ళు చదువుకుంటానికి వెళ్ళి ఉంటారు, ఇద్దరు గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఆ టైటిల్స్లో కనుక వాళ్ళు స్క్రోలింగ్ చేసి వాళ్ళు అద్భుతమైన జాబుల్లోకి వెళ్ళారు, తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిందని ఒక షార్ట్ వేసి ఉంటే ఇంకా ఇప్పుడు చేసిన దాని మీద ఇంకా చాలా బాగా చేసేదా. ఎందుకంటే చాలాసేపు టైటిల్స్ వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు అది కనుక చేసి ఉంటే ఇంకా బాగుండేదా అనేది నేను చెప్తూ ఉంటాను కదా, ఇలా కూడా చేసి ఉంటే అని. అదొక్కటి మిస్ అయ్యారేమో అనిపించింది నాకు. ఇలా కౌగిలించుకుని ఓ సంతృప్తితో బయటికి పంపించడం కాకుండా అక్కడ డిజాల్వ్ చేసి ఇద్దరు ఉద్యోగానికి, ఇతను కారులో వెళ్తా, ఆమె కారులో వెళ్తా, ఇద్దరు అక్కడికి వచ్చేసి పెద్ద అంతస్తులోకి వచ్చేసి అక్కడ పని చేసుకుంటా అప్పుడు వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది అనేది, అలా ఇద్దరికి 21 years దాటిపోయినాక ఆ మ్యారేజ్ జరిగిందని కనుక చూపించుంటే చాలా సంతృప్తిగా ఇంకా బయటికి వెళ్ళారేమో అని అనిపించింది. కానీ బట్ అవన్నీ లేకపోయినా కూడా ఈ సినిమా చాలా బాగుంది. తప్పనిసరిగా ఈ సినిమాని చూడండి. అందుకని ఈ రచయితల్ని, దర్శకుడిని, ఫోటోగ్రాఫర్ని, కెమెరా అన్నీ బాగున్నాయండి. అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.